మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 11వ అధ్యాయములో దేవుడు ఏ రీతిగా తన్ను తాను వ్యక్తపరుచుకున్నాడు, దేవుడు ఏ రీతిగా తన్ను తాను బయలుపరుచుకున్నాడు, దేవుణ్ణి మనం ఏ విధంగా అర్థం చేసుకోగలం, తెలుసుకోగలం అనే విషయాన్ని ఆదికాండం 11వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. జలప్రలయం అయిపోయిన తర్వాత దినాలు అవి. ఆ దినాల్లో భూమి అంతా కూడా ఒక్క భాష, ఒక్క పలుకు ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కలిసి ఏం చేశారంటే, మరి షీనారు అనే దేశమందున్న ఒక మైదానం దగ్గరికి వస్తారు. అక్కడ వారు నివసిస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అందరూ ఒక ఆలోచన చేస్తారు. ఏంటంటే, అక్కడ ఒక గోపురం కట్టాలి మనము అని మరి అందరూ అనుకుంటారు. ఆ గోపురం కట్టి మరి ఆ గోపురంలో మనందరం ఉండాలని అందరూ అనుకుంటారు. 4వ వచనంలో ఆ విషయం మనం చూస్తాం. మరియు వారు, మనము భూమి యందంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అసలు ఇక్కడ మనకు తెలియని ఒక విషయం ఉన్నది. అదేంటంటే, వీరందరూ కూడా ఎందుకు ఆకాశమునంటేటువంటి అంత పెద్ద గోపురము కట్టాలని అనుకున్నారు అంటే, ఆ గోపురాన్ని కట్టడానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మరి నిమ్రోదు అనేటువంటి ఒక భయంకరమైనటువంటి నియంత అప్పుడు పరిపాలిస్తూ ఉండేవాడు. భూమి మీద ఉన్నటువంటి జనాలనందరినీ పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. ఈ నిమ్రోద్ అనేవాడు ఎవరు అంటే, మనకు అంతకు ముందున్నటువంటి ఆదికాండము 10వ అధ్యాయములో నిమ్రోదును గూర్చినటువంటి మాటలు మనం చూస్తాం. 8వ వచనము 9వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుట ఆరంభించెను. 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇతడు చాలా బలవంతుడు, బలశాలి. ఇతను ఏం చేసేవాడంటే, భూమి మీద పరాక్రమం గల వేటగాడు అనే మాట మనం చూస్తున్నాం కదా. ఎవరిని వేటాడేవాడు వీడు అంటే, ఈ నిమ్రోద్ అనేవాడు మనుషులను వేటాడేవాడు. దేవుని మీద తిరుగుబాటు చేసే విధంగా మనుషులను పురికొల్పేవాడు. వీని యొక్క ధాటికి ఎవరు తట్టుకోలేరు, వీని ఎదురు ఎవరు నిలబడలేరు. అటువంటి భయంకరుడు అన్నమాట. వీడు ఎవరి ఎదుట పరాక్రమం కలిగిన వాడే ఉన్నాడంటే, యెహోవా ఎదుట అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వీడు ప్రజలందరికీ ఏమి బోధించేవాడు, ఏమి చెప్పేవాడు అంటే, దేవుని మీద తిరుగుబాటు చేయమని చెప్పేవాడు. దేవుడు జలప్రలయం తీసుకొచ్చి మన పితరులను అందరినీ నాశనం చేశాడు. దేవుడు మంచోడు కాదు, దేవుడు దయగలిగిన వాడు కాదు, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాదు అని అక్కడ ఉన్నటువంటి జనాలందరికీ కూడా నూరిపోసి, మరి వారందరూ కూడా దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము వారికి సడలిపోయేటట్లుగా చేశాడన్నమాట. దేవుడు కాదు, నేనే మిమ్మల్ని అందరినీ కాపాడగలను, చూడు నా శక్తి చూడండి, నా బలం చూడండి అని చెప్పి వారందరినీ కూడా తన వైపు తిప్పుకునేవాడు అనమాట. దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని మీద ఆధారపడకుండా, దేవుణ్ణి ప్రేమించకుండా మనుషులందరినీ కూడా తన వైపు తిప్పుకునేటువంటి వాడు. కాబట్టి అక్కడ వాక్యములు ఏమంటుందంటే, యెహోవా ఎదుట అంటూ ఉన్నాడు. యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు అంటున్నాడు. సో మనుషులను ఈ విధంగా వేటాడాడనమాట. వాడు ఇప్పుడు వారందరికీ ఏం చెప్పాడంటే, మళ్ళీ మన మీదికి ఈ విధంగా జలప్రలయం వచ్చి మనలందరినీ నాశనం చేయకుండా మనము ఒక పెద్ద గోపురం కడదాం. ఒకవేళ జలప్రలయం వచ్చిందంటే ఆ రోజు ఏ విధంగా మరి నోవహు ఓడ కట్టాడో, మరి ఆ రీతిగా మనము కూడా అడుసుకు ప్రతిగా మట్టి కీలు వాడాడు. ఎవరు? నోవహు ఓడను తయారు చేసేటప్పుడు. సో ఆ జలము ఆ ఓడలోనికి రాకుండా అదే అడ్డుకట్ట వేసింది, అడ్డుకోగలిగింది. అదే మట్టి కీలుతో మనం కూడా ఒక గోపురం కడదాము. ఈసారి దేవుడు మన మీద ఆయన యొక్క కోపాన్ని
కురిపించినప్పుడు, ఆయన ఉగ్రత మన మీదకి వచ్చినప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలం, నాశనం కాకుండా మనము ఉండగలము అని భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వాడు ఒప్పించాడనమాట. ఒప్పించి అక్కడ ఒక గోపురం కట్టడానికి ప్రయత్నం చేశాడు. ఆ గోపురం ఎందుకు కట్టగలుగుతున్నారు వారంటే అందరిది ఒకటే భాష ఉంది. మరి చక్కగా వారందరూ కూడా గోపురం కట్టడం ప్రారంభించినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే 5వ వచనంలో, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చెను. సో దేవుడికి అన్నీ తెలుసు కదా, సర్వము తెలిసినటువంటి వాడు అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చినప్పుడు చూసినప్పుడు వాళ్ళ పరిస్థితి గమనించినప్పుడు దేవుడు ఏమనుకుంటాడంటే 6వ వచనంలో, అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికందరికీ భాష ఒకటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు అంటూ మాట్లాడుకుంటూ ఉన్నాడు. తర్వాత 7వ వచనంలో, గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదము రండని అనుకొనెను. అక్కడ ఒకటే భాష ఉంది. దేవుడు ఏమనుకున్నాడంటే వీరికి ఒకరి భాష ఇంకొకరికి అర్థం కాకుండా చేసేద్దాము అని అనుకున్నాడన్నమాట. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? దేవుడు భాషలు తారుమారు చేయాల్సి వచ్చింది. ఎందుకు ఆ గోపురం కట్టడం దేవునికి ఇష్టం లేదంటే, నిమ్రోదు అక్కడ ఒక మతాన్ని స్థాపించాడు. నిమ్రోదే దేవుడుగా ఆరాధించబడాలి, అందరూ తనని ఆరాధించాలని ప్రజలందరినీ కూడా దారి తప్పిస్తున్నాడన్నమాట. సో ఆ విధంగా వారి క్రూరత్వము, వారి తిరుగుబాటు, వారి అక్రమము ఇంకా అలాగే వారిని వదిలేస్తే ఇంకా పెరిగిపోతుంది. అలా పెరిగిపోయినప్పుడు జలప్రలయం తీసుకొచ్చి అందరినీ నాశనం చేసినట్లు మళ్ళీ నేను నాశనం చేయనన్నాడు కదా దేవుడు. కాబట్టి ప్రజలు ఆ విధంగా అక్రమంలో పెరిగిపోకుండా ఉండుట కొరకే, వారి మేలు కొరకే దేవుడు మళ్ళీ వారి మీద తన ఉగ్రత వచ్చేటట్లుగా వారు ప్రవర్తించకుండానట్లుగానే దేవుడు అక్కడ వారి భాషలను తారుమారు చేసి ఒకరి భాష ఒకరికి అర్థం కాకుండా చేసి ఆ కట్టడము ఆగిపోయేలా చేశాడు. అప్పుడే వారికి అపారమైనటువంటి జ్ఞానం ఉండేదన్నమాట, టెక్నాలజీ ఉండేది. అంత పెద్ద గోపురం చూడండి, ఇప్పుడు మనం చూస్తుంటాం ఆకాశమునంటున్నంత పెద్ద పెద్ద బిల్డింగ్లు మనం చూస్తూ ఉంటాం వేరే వేరే దేశాల్లో, మన దేశంలో. ఇప్పుడు మనం కడుతున్నాం, కానీ అప్పుడే వారు కట్టాలనుకున్నారు. అంటే అంత టెక్నాలజీ వారికి అందుబాటులో ఉండిందన్నమాట. సో టెక్నాలజీ పెరిగే కొలది మనిషిలో ఒక అహంకారం వచ్చేస్తుంది, మనిషిలో ఒక గర్వం వచ్చేస్తుంది. తనకు జ్ఞానము పెరిగే కొలది జ్ఞానము ఉప్పొంగ చేయును అనే మాట మనం కొరింథీ పత్రికలో చూస్తాం కదా. మనిషిలో గర్వం పెరుగుతుంది. ఆ గర్వం ఏం చేస్తుందంటే, ఇక నాకు తిరుగులేదు, ఇక నన్ను ఎదిరించేటోడు లేడు, నేను ఏమైనా చేయగలను అనేటువంటి స్థాయికి వెళ్ళిపోతాడు. ఇక్కడ ప్రజలు కూడా అలాగే వెళ్ళిపోయారు, నిమ్రోదు కూడా అలాగే వెళ్ళిపోయారు. కానీ దేవుడు ఇక్కడ ఏం చేశాడంటే వారి భాషలు తారుమారు చేసి ఆ పనిని అక్కడ ఆగిపోయేలా చేశాడు. అందరూ కూడా చెదిరిపోయేలా చేసినట్లుగా మనం చూస్తాం. మరి 8వ వచనంలో, అలాగు యెహోవా అక్కడ నుండి భూమి యందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నామంటే దేవుని గురించి, దేవుడు అహంకారమును అణచివేసేవాడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. అహంకారం అనేది, గర్వం అనేది మన జీవితంలో మనలో ఎప్పుడైనా వచ్చినప్పుడు దేవుడు దాన్ని అణిచివేస్తాడు. మానవ గర్వాన్ని ఎండగట్టే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలోనైనా సరే నీవు అహంకారం కలిగి ఉన్నావా, మంచిది కాదది. అది మన పతనానికి దారితీస్తుంది, మన నాశనం చేస్తుంది, మన బ్రతుకులను నాశనం చేస్తుంది. కనుక ఏ విధమైన కుల అహంకారం కానీ, మత అహంకారం కానీ, జ్ఞాన అహంకారం కానీ, మరి ధన అహంకారం కానీ, ఏ విధమైన అహంకారము, గర్వము మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. లేదంటే దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు, అహంకారాన్ని ఎండకట్టే దేవుడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనకు ఈ సంఘటనను బట్టి, ఈ సందర్భాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే,
మనం ఏదో అనుకుంటే అది జరిగిపోతుంది అని మనం అనుకోవడం పొరపాటు. దేవుడు సార్వభౌముడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు. దేవునికి విరోధంగా మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఆ కార్యాన్ని దేవుడు పటాపంచలు చేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ విషయం ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఆయన తన సార్వభౌమ అధికారాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే అక్కడ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యేలా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అత్యున్నత అధికారం గలవాడు, సార్వభౌమ అధికారం గలవాడు అనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. తర్వాత మరొకటి మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఇక్కడ దేవుడు సర్వవ్యాపి అనేది మనం తెలుసుకుంటున్నాం. దేవుడు ఎక్కడైనా ఉండగలడు. ఆయన అన్నిటినీ చూసే దేవుడు, అన్నిటినీ గమనించే దేవుడు అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. వీరు చేసే పనిని దేవుడు చూస్తున్నాడు. ఆ స్థలానికి దేవుడు వచ్చాడు. మరి దేవుడు నన్ను చూడడం లేదులే, దేవుడు గమనించడం లేదులే అని అనుకోవడము మన వెర్రితనం. మనల్ని మనమే మోసం చేసుకుంటాం అలా అనుకుంటే. నిన్ను మనుషులు ఎవరు గమనించకపోవచ్చు, కానీ దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అక్కడ వారు చేసే పనిని దేవుడు చూశాడు. అలాగే నీ ప్రతి క్రియను దేవుడు గమనిస్తూ ఉన్నాడు అనేది ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. దేవుడు నువ్వు ఏ పని చేస్తున్నావో, అది ఎందుకు చేస్తున్నావో, ఆ పని వెనకాల నీ ఉద్దేశం ఏమిటో దేవునికి అన్నీ తెలిసిన దేవుడుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దేవుడు సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞాని అయినటువంటి దేవుడు, ఆమ్నిషియంట్ అయినటువంటి దేవుడని మనం ఇక్కడ చూస్తున్నాం. అక్కడ మనుష్యుల అక్కడ ఉన్నటువంటి మానవుల హృదయ తలంపులను, వారి ఉద్దేశాలను మరియు వారి గర్వపూరితమైన ఆలోచనలను దేవుడు ఎరిగిన దేవుడుగా ఇక్కడ మనం చూసాం కదా. అలాగే మరి మన జీవితంలో కూడా దేవుడు అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ తెలిసిన దేవుడు అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ప్రేమైన దేవుని బిడ్డలారా. తర్వాత ఇక్కడ మనం ఇంకొక విషయం దేవుని గురించి నేర్చుకుంటున్నాం. ఏంటంటే అక్కడ దేవుడు అన్నాడు, రండి మనం దిగిపోయి ఒకని భాష ఒకనికి అర్థం కాకుండా వారి భాషను తారుమారు చేయదమని త్రిత్వమైనటువంటి దేవుడు అక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ భాషను తారుమారు చేయడం ద్వారా వారందరూ కూడా క్రమము తప్పిపోయిన వారందరినీ క్రమంలోనికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. డిసిప్లినేరియన్ అంటారు దీన్ని. అంటే క్రమముతో మనం తప్పినప్పుడు మనల్ని తిరిగి మరలా క్రమశిక్షణలోనికి తీసుకొచ్చేవాడు, డిసిప్లైన్లోనికి తీసుకొచ్చేవాడు దేవుడు, శిక్షకుడు అనే విషయాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఏం చేసైనా సరే నువ్వు క్రమశిక్షణ తప్పి బ్రతుకుతూ ఉంటే, నువ్వు క్రమములో లేకున్నా ఉంటే, దేవుడు నీ జీవితంలో ఏం చేసైనా సరే మళ్ళీ నిన్ను క్రమంలోనికి తీసుకొచ్చే దేవుడు అనేది ఇక్కడ మనము నేర్చుకుంటా ఉన్నాం. దేవునికి విరోధంగా వెళ్ళిపోయారంటే క్రమశిక్షణ తప్పినట్లే కదా. నీ జీవితంలో దేవునికి విరోధంగా ఏ విషయంలోనైనా వెళ్ళిపోతున్నావా? నిన్ను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవుడు నీ జీవితంలో నువ్వు దేవునికి విరోధంగా ప్రవర్తించడానికి ఏమేమి నీ జీవితంలో ఉన్నాయో అవన్నీ తారుమారు చేస్తాడు. అవన్నీ కూడా ఆగిపోయేలా చేస్తాడు. ఆగిపోయేలా ఎందుకు చేస్తాడు దేవుడు నా బ్రతుకులో అని నువ్వు ఆలోచిస్తున్నావేమో, అనుకుంటున్నావేమో. ఎందుకు నేను అనుకున్నటువంటి జరగడం లేదే అని నువ్వు ఆలోచిస్తున్నావేమో. నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవునికి విరుద్ధమైనవి, నీ ఆత్మీయ జీవితానికి, నీ బ్రతుకుకు అవి మరి ఏమాత్రమూ మేలుకరమైనటివి కాదు. అవి నిన్ను దేవుని నుండి దూరం చేసేటివి, అవి నిన్ను పాపంలో పడేసేటివి, అవి నీ జీవితాన్ని నాశనం చేసేటివి నువ్వు ఆలోచిస్తున్నావు, అవి తలపెడుతున్నావు. కాబట్టి నీ కార్యములన్నీ కూడా విఫలమైపోతున్నాయి. ఎందుకు దేవుడు అలా చేస్తున్నాడు, నా కార్యాలన్నీ విఫలమైపోయేలా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నేను ఇలాంటి కార్యాలు చేయడం వల్ల నా ఆత్మీయ జీవితానికి ఏమైనా మేలుకరమైనదా, నా ఆత్మీయ జీవితం ఏమైనా బలపడుతుందా, నా కుటుంబం ఆత్మీయంగా బలపడుతుందా, నా పిల్లలు దేవునిలో ఎదగరా అని నువ్వు ఆలోచన చేయడం లేదు. కానీ నీ దేవుడు నీ గురించి పట్టించుకునే దేవుడు, ఆలోచించే దేవుడు. నీ ద్వారా నీ జీవితము, నీ కుటుంబము
అలాగే నీ సంఘము, నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి అది మరి ఆటంకమైనప్పుడు దేవునిలో బ్రతకడానికి, మంచిగా బ్రతకడానికి, పవిత్రంగా జీవించడానికి అభ్యంతరమైనప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. ఇక్కడ జోక్యం చేసుకున్నాడు. జోక్యం చేసుకుని వారందరిని కూడా చెదిరిపోయేలా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే అని ఎప్పుడు మర్చిపోవాకు. దేవుడు ఏది చేసినా నీ కుటుంబం క్షేమం కోసమే చేస్తాడని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. దేవుడు ఏది చేసినా నీ సంఘ క్షేమం కోసమే చేస్తాడని ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు అనుకున్నవి జరగడము, నెరవేరడము అది నీ మంచి కోసమే, నీ శ్రేయస్సు కోసమే. నువ్వు అనుకున్నవన్నీ జరగకపోవడం కూడా అది నీ శ్రేయస్సు కోసమే, నీ మంచి కోసమే. సో దేవుడు ఇక్కడ మనకు ఎలా అర్థమవుతుందంటే, మన మేలు కోరే దేవుడు. మన జీవితంలో ఏది చేసినా ఆయన మేలు కోరి చేస్తాడు అనేది ఇక్కడ మనము మరొక విషయాన్ని నేర్చుకుంటున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత భూమి అంతా నిండాలి మనుషులతో అని దేవుని యొక్క సంకల్పం. కానీ వీళ్ళందరూ ఏమనుకున్నారు, మనం ఒకే చోట ఉందాము, మనము ఒక గోపురం కట్టుకుందాము, ఈ గోపురంలోనే మనం నివసించుదాము, ఈ ఒక్క స్థలంలోనే మనం నివసించుదామని అనుకున్నారు. అంటే దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా వీరందరూ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఆయన సంకల్పాన్ని ఆయన నెరవేర్చుకునే దేవుడు, సంకల్పశీలుడు. ఆయన భూమి అంతా నిండాలనుకున్నాడు. మనుషులేమో భూమి అంతా మనం చెదిరిపోకూడదు, ఒకే చోట ఉందాం అని అనుకున్నారు. కానీ దేవుడు వారి భాషను తారుమారు చేసి అక్కడ నుండి వారు మళ్ళీ చెదిరిపోయేటట్లు చేయడం ద్వారా మొత్తం భూమి అంతా వారి సంతానం చేత నింపబడి ఈరోజు భూమి అంతా నిండిపోయింది. సో దేవుడు ఆయన సంకల్పాన్ని ఎలాగైనా సరే ఖచ్చితంగా నెరవేర్చుకోగలడు. ఆయన సాధించుకునేటువంటి దేవుడు అని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. సంకల్పశీలుడు దేవుడు అనేది మనము నేర్చుకుంటున్నాం. నీ జీవితంలో దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను బట్టి నీ సేవను గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీవేమనుకుంటున్నావు, నేను ఇక్కడ ఉందాం, నేను ఇక్కడ డెవలప్ అవుదాం, నేను ఇక్కడ సెటిల్ అవుదాం, ఇక్కడే ఉంటే బాగుంటుంది, ఇక్కడే ఉంటే నేను బాగా అవుతాను అని నువ్వు ఇంకొక రకంగా ఆలోచన చేస్తున్నావు. దేవుడి ప్రణాళిక ఏమో ఇంకో విధంగా ఉంది. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను చెదిరిపోయేలా చేస్తూ ఉన్నాడు. ఎందుకు? నువ్వు వ్యాపించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, నీ ద్వారా భూమి అంతా దేవుని స్వార్థ చేత నిండాలి, దేవుని జ్ఞానము చేత నిండాలి, దేవుని ప్రేమ చేత నిండాలి అనేది దేవుని సంకల్పం అయి ఉన్నది. దేవుని సంకల్పం ఒక రకంగా ఉంటే నీ యొక్క ఆలోచన ఇంకో రకంగా ఉంది. కాబట్టి దేవుడు అయితే ఏం చేస్తాడంటే దేవుని సంకల్పం మాత్రం ఖచ్చితంగా దేవుడు నెరవేర్చుకుంటాడు అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ దేవునిలో ఉన్న మరొక లక్షణాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఏంటంటే మానవులు అనుకున్నారు ఎత్తు ఆకాశం అంటే గోపురం కడదాం మనము అని అనుకున్నారు. కానీ వారి వల్ల అది కాలేదు. వాళ్ళ అనుకున్న ఆలోచనకు అతీతంగా దేవుడు కార్యాలు చేస్తాడు అనేది ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం. దేవుడు అతీతుడు అనే విషయాన్ని మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. దేవుడు ఇక్కడ సృష్టికి అతీతమైన వాడు. ఆయన దృక్పథ మానవ ఆలోచనల కంటే ఎంతో ఉన్నతమైనది అనే విషయాన్ని ఇక్కడ మనము నేర్చుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. తర్వాత మనము ఈ అధ్యాయంలో 10వ వచనము నుండి మనం చూస్తే షేము వంశావళి గురించి మాట్లాడుతూ అక్కడ అబ్రాము వరకు వస్తాడు దేవుడు. దేవుని బిడ్డలారా 26వ వచనంలో తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను అనే మాట మనం చూస్తా ఉన్నాం. ఎందుకు సడన్గా షిఫ్ట్ అయిపోయింది ఇక్కడ? ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క విమోచన ప్రణాళిక మనకు ఆదికాండములోనే ఆదాము అవ్వలు ఎప్పుడైతే పండు తిన్నారో అప్పుడే చెప్తాడు. ఏమనంటే నేను భూమి మీదికి నరావతారిగా వస్తాను అని చెప్పాడు అక్కడ. అయితే ఆ ప్రణాళిక యొక్క నెరవేర్పు లేదా కొనసాగింపు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. భూమి మీద అందరూ చెదిరిపోతున్నారు, భూమి మీద అందరూ దేవునికి విరోధంగా కార్యాలు చేస్తూ ఉన్నారు. అయినా సరే దేవుడు మాత్రం ఆయన విమోచన ప్రణాళిక కొనసాగిస్తూ ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తున్నాం. షేము వంశాన్ని కాపాడుతూ ఉన్నాడు, మెస్సయ్య ప్రణాళికను కొనసాగిస్తూ ఉన్నాడనే విషయం మనకు ఆదికాండం 11వ అధ్యాయము
10వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగం ద్వారా మనము తెలుసుకుంటున్నాం ప్రేమైన దేవుని బిడ్డలారా. తర్వాత ఆదికాండము 11వ అధ్యాయం 30వ వచనంలో శారా గురించి మాట్లాడతాడు. శారై గుడ్రాలై ఉండెను, ఆమెకు సంతానము లేదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ శారా ఒక బలహీనత కలిగి ఉంది. శారా వంధ్యత్వం మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే దేవుడు ఆ శారానే కావాలని కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు కృపామయుడు అనే మాట మనము నేర్చుకుంటున్నాం. మానవ బలహీనతలను కూడా తన అద్భుతమైన కృపతో మార్చి తన మహిమ కోసం వాడుకునే దేవుడు ఆయన అని మనం నేర్చుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి గుడ్రాలై ఉన్నటువంటి అబ్రాహాము భార్యను దేవుడు ఎంచుకున్నాడు. అబ్రహామును ఎంచుకొని వారిలో నుండే అద్భుతంగా దేవుడు ఆయన కృపచేత మరి ఆయన సంకల్ప సంతానమును పుట్టించి వారిలో నుండి యేసు ప్రభు మెస్సియా వచ్చేలా చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ బలహీనతలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. నీలో ఉన్నటువంటి మరి చేతకాని ధనము నాలో ఇది ఉందే అని నువ్వు కృంగిపోని అవసరం లేదు. నిన్ను దేవుడు తన కృపతో మరి అద్భుతం చేసి నీ జీవితంలో నిన్నే వాడుకుంటాడు. ఆయన మహిమ కోసం నిన్నే వాడుకుంటాడు. ఆయన ప్రణాళిక నెరవేర్పు కొరకు నిన్నే కోరుకున్నాడు, నిన్నే వాడుకుంటాడు. ఆ రోజు అబ్రాహాము శారాను ఎన్నుకున్నాడు. ఆయన ప్రణాళికలో భాగస్థులను చేశాడు. ఆ ప్రణాళికను వారి ద్వారా నెరవేర్చుకున్నట్లుగా ఈరోజు నిన్ను ఎన్నుకున్నాడు. నీ ద్వారా దేవుడు తన మహిమ కోసం నిన్ను వాడుకునే తన ప్రణాళిక దేవుడు నెరవేర్చుకునే దేవుడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము మర్చిపోకూడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు నీలో ఉన్న నేను ఇది చేయలేని వాడను, నాకు ఈ శక్తి లేదు, నాకింత జ్ఞానం లేదు అని ఎందుకు ఎప్పుడు కృంగిపోతూ ఉంటావు? నీ దేవుడు నిన్నే కోరుకున్నాడు. నిన్ను విమోచించిన నీ దేవుడు బలవంతుడు. నిన్ను విమోచించిన నీ దేవుడు సర్వజ్ఞాని అయిన దేవుడు అని మనం చూసాం ఇంతవరకు. నిన్ను విమోచించిన దేవుడు సర్వాధికారి అని చూసాం. అతీతుడైన దేవుడు అని మనం చూసాం. సంకల్పశీలుడు అని మనం చూసాం ఇంతవరకు. సర్వజ్ఞాని అయిన దేవుడు అని మనం చూసాం. సర్వసార్వభౌముడైన దేవుడు అని మనం చూసాం. దేవుని గురించి నువ్వు వింటున్నప్పుడంతా నీకు విశ్వాసం కలగడం లేదా? నీకు ధైర్యం కలగడం లేదా? నీకు మరి ఉత్సాహం కలగడం లేదా? ఆనందం కలగటం లేదా? ఇంత గొప్ప దేవుడు నాలో ఉండగా, నన్ను ఆవరించుండగా నేనెందుకు దిగులు పడుతూ జీవించాలి, నేనెందుకు కృంగిపోతూ జీవించాలి అని నీకు అనిపించడం లేదా? నీ దేవుడు ఎంత గొప్పవాడో ఈ లేఖనాలు, ఈ అధ్యాయంలో మనం చూసాం కదా. మరి అంత గొప్ప దేవుడు నీతో ఉండగా నువ్వెందుకు బాధపడతావు? నువ్వెందుకు దిగులు పడతావు? ఎందుకు కృంగిపోతావు? లే, దేవుని కొరకు ప్రకాశించు. ధైర్యంతో అడుగు ముందుకే. నిన్ను నడిపిస్తాడు. నిన్ను కోరుకున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ ద్వారా దేవుని నామము మహిమపరిచే విధంగా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేసే కృపామయుడైనటువంటి ఆ దేవుడు. కాబట్టి దేవుని విమోచన ప్రణాళికను ఎవరు ఆపలేరు. అక్కడ ఎవరు ఆపలేకపోయారు. ఆయన విమోచన ప్రణాళిక షేము వంశావళి గుండా రావాలనుకున్నాడు. అలా వచ్చేలా దేవుడు చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ప్రణాళికను నెరవేరకుండా ఎవ్వరూ ఆపలేరు అనేది ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. దాన్ని కొనసాగించే దేవుడు, నీ జీవితంలో నువ్వు పొందిన రక్షణను దేవుడు, విమోచనను దేవుడు కొనసాగించే దేవుడు. ఇంకా నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, ఎన్ని ప్లాన్స్ కలిగి ఉన్నాడో అవన్నీ కూడా దేవుడు కొనసాగించే దేవుడు. అవి ఖచ్చితంగా నెరవేరేంత వరకు కూడా ఆయనకు అడ్డు ఎవరు తగలేరు. ఆయన సంకల్పశీలుడు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంత గొప్ప దేవుడు ఉండగా మనం ధైర్యంతో తల ఎత్తుకొని విశ్వాసంతో మన యాత్రను ముందుకు కొనసాగిద్దాం. దేవుని కొరకు గొప్ప మహా సైన్యమై మనము సాతానుతో విరోచితంగా పోరాడి విజయాన్ని సంపాదించుకుందాం.